ప్రియమైన దేవుని బిడ్డలకు ఈ ఉదయకాల వేళములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన పరిశుద్ధ దేవుడును, ఇజ్రాయేలుల పరిశుద్ధుడైన మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వేళలో దేవుడు మనకిచ్చిన మాట కీర్తన గ్రంథము 5వ కీర్తన 2వ వచనమును మనము ధ్యానించెదము. మొట్టమొదటగా 5వ కీర్తన 2వ చరణములో, నా రాజా, నా దేవ, నా ఆత్మధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అనే మాటను మనము ఈ ఉదయకాల వేళలో ధ్యానించెదము. నా రాజా అంటే దేవుడు మనకు నిరంతరము రాజై ఉన్నాడని కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. రాజా అనగా దేవుడు మనకు నిరంతరము రాజై ఉన్నాడని అర్థము. నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. దేవ, నా ఆర్తధ్వని అంటే హృదయములో నుంచి పుట్టిన ఒక ధ్వని. అది ఆర్తనాదాలంటే కష్టకాలములో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, నిందలలో ఉన్నప్పుడు మన హృదయం నుంచి పుట్టుకొచ్చే ధ్వనిని ఆర్తధ్వని అని కూడా అంటాం. అయితే ఇక్కడ ప్రభువు మనకు చెప్పుచున్నాడు ఏమని అంటే, దావీదు దేవుని దగ్గర ఒక మాట అడుగుతున్నాడు. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నాను అని. అయితే మనము కీర్తన గ్రంథము 24:8వ వచనంలో చూసినట్లయితే, మహిమగల ఈ రాజు ఎవడు? ఇక్కడ నా రాజా అంటున్నాడు, నా రాజా, నా దేవ అంటున్నాడు. ఆ రాజు ఎవరంటే మహిమగల రాజు. నా రాజా అన్నప్పుడు ఆయన మహిమగల రాజా అని అంటున్నాడు. ఆయన బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనను రాజుగా మనం స్వీకరించాలి. మన రాజు, ఆయన ఏలుబడిలో మనం ఉన్నామని మనం గ్రహించుకోవాలి. లేకపోతే దేవుడు మన ఆర్తధ్వని వినడు. ఒకవేళ మన ఆర్తధ్వని వింటున్నాడు అనుకుంటే నీవు అతని కుమారుడివి, లేదా అతను ఏలుచున్న రాజ్యంలో నీవు ఉన్నావని అర్థం. ఏలుచున్న రాజ్యంలో నీవు ఉంటే అతను నీకు రాజుగా ఉంటాడు. నీ రాజు దగ్గరకు నువ్వు వెళ్ళి ఏది చెప్పినా అది నెరవేరుస్తాడు. ఎందుకంటే ఈ రాజు లోకంలో ఉన్నటువంటి రాజు కాదు, దేశాన్ని పాలించే రాజు కాదు, ప్రపంచ భూమండలమును ఏలుచున్న గొప్ప రాజు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, మన సమస్యలు ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టుకుంటామో, మొరపెడతామో, అప్పుడు ఆయన రాజుగా ఉండి ఆలకిస్తాడు. ఇంకో మాట కీర్తనల గ్రంథము 44వ కీర్తన 4వ చరణం చూసినట్లయితే, ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నాజ్ఞాపించుము. ఇక్కడ కూడా దావీదు ఏమంటున్నాడు, నీవే నా రాజు అంటున్నాడు. ఇప్పుడు మనం వరుసగా చూస్తున్నాం, వరుసగా ప్రతి విషయంలో కూడా దావీదు నా రాజు, నా రాజు అని అంటున్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 74వ కీర్తన 12వ వచనం కూడా, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. ఇప్పుడు మన దేశంలో ఒక సంక్షోభం నడుస్తున్నది. ఎలక్షన్ సంక్షోభం కానీ, ప్రాంతీయ పార్టీల సంక్షోభం కానీ, లేక ఇంకా రాజకీయ సంక్షోభం కానీ ఏదైనా జరగవచ్చు. ఇలాంటప్పుడు ఆయన మన రాజై ఉన్నాడు కాబట్టి మన దేశమును కాపాడువాడు ఆయనే. నీ ఉదయకాల వేళలో నువ్వు ఏమని మొరపెట్టుచున్నావు? దేవా, నా రాజా, నా తండ్రి, మహిమగల రాజా అని ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన మన దేశమును కాపాడనై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఎదుట మనము మోకరిల్లి ఆయన సన్నిధానములో ఆయన కొనియాడుతూ ఉంటామో ఆయన మనకు రాజై ఉంటాడు. అదేవిధంగా మనము కీర్తనల గ్రంథము 99:1వ వచనములో చూసినట్లయితే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. మనం ఎందుకు ఆయన రాజు అనాలంటే, ఆయన భూమి మీద ఒక రాజుగా ఉన్నాడు. ఆయన మాట్లాడితే భూమి కదులుతుంది, ఆయన మాట్లాడితే సింహాసనం అదురుతున్నది, ఆయన మాట్లాడితే వణుకుచున్నారు జనులు. ఎందుకంటే ఆయన ఒక రాజు. ఎందుకు రాజు? ఆయన సీయోనులో మహోన్నతుడు, జనములన్నిటిపైన గొప్పవాడు. కాబట్టి భయంకరమైన ఆయన గొప్ప నామముని మనం స్తుతించాలి. ఎందుకంటే యథార్థతను బట్టి ఆయన న్యాయమును ప్రేమించును. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరుస్తావు. నువ్వు ఎప్పుడైతే రాజును నువ్వు ప్రేమిస్తావో యథార్థంగా ఆయన్ని స్థిరపరుస్తాడు. అందుకే యాకోబు సంతతి మధ్య నీతి న్యాయములు జరిగించేవాడు మన రాజు.
ఆ రాజే మన తండ్రి అయిన దేవుడు. ఎప్పుడైతే నీవు దేవుని ఎదుట సరైన ఒప్పుకోలుతో ఉంటావో అప్పుడే దేవుడు నీకొక రాజుగా ఉంటాడు. ఇంకో విధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనములో యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మనకు న్యాయాధిపతి. రాజు అనేవాడు న్యాయం చేయాలి. న్యాయాధిపతిగా ఉండాలి. లేకపోతే న్యాయం చేయలేని రాజు రాజుగా ఉండలేడు. ఈ ఉదయకాల వేళలో దేవుడు మనకు బోధించే విషయాలలో న్యాయం అనేది చాలా ముఖ్యమైన విషయము. దేవునికి స్తోత్రం. ఇటువంటి కృప దేవుడు మనకివ్వాలి. శాసనకర్త యెహోవా మన రాజు. ఆయన మనల్ని రక్షిస్తాడు. యెహోవా మనకు న్యాయాధిపతిగా, యెహోవా మన శాసనకర్తగా, యెహోవా మన రాజుగా, ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. మనం ప్రతి ఉదయం మనం మొరపెట్టవలసింది ఏందంటే, రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. మనం ఎవరిని ప్రార్థించలేం. వేరే వాళ్ళు ఎవరి దగ్గర మొక్కులు మొక్కుతాం. మొక్కులు మొక్కడం కాదు. ప్రభు దగ్గర ప్రార్థించాలి. ప్రాధేయపడాలి. ఆయన దగ్గర ఆర్తధ్వని వినిపించాలి. అప్పుడు నీ బాధలు, నీ శ్రమలు, నీ కష్టాలు ఆయన తెలుసుకొని నీకు రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేయుచున్న దేవుడు నీకు గొప్ప ఆదరణ కలిగిస్తాడు. యెహోవా కింద 3వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేర్చి కాచియుందును. ఈ ఉదయకాలమే దావీదు మొరపెడుతా ఉన్నాడు. ఏమని? దేవా, నా కంఠస్వరం నీకు వినపడును. కంఠస్వరము ఎట్ట వినపడుతుందంటే, నువ్వు గట్టిగా మాట్లాడినప్పుడు ఉదయకాలం దేవుడు నీ స్వరం వింటాడు. అందును బట్టి దేవుడు నీకు కృపనిస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండి ఆయన సన్నిధానంలో గొప్ప మేలును, ఆశీర్వాదమును పొందుకుందుము గాక. ఆమేన్. పోతే కళ్ళ గుర్తాను బాగా ఇల్లు